క్రిష్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. వెరీ హ్యాపీ ఫర్ దిస్ కాన్వర్సేషన్. ఎందుకంటే మీరు నాకు చాలా ఇష్టమైన ఒక రైటర్, ఫిల్మ్ మేకర్. అండ్ మీకు తెలిసి ఉంటుంది, ఒక సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇష్టమైన క్రియేటర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే అది నిజంగా ఇట్స్ లైక్ అ వెరీ ప్రివిలేజ్డ్ థింగ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ ఇట్ విత్ యూ టుడే. మచ్ ఆనర్డ్ అండి. థ్యాంక్ యూ. సో ఒక విషయం చెప్పారు మీరు, ఏంటంటే ఫిల్మ్ మేకింగ్లో ఒక 1 decade తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ మేకర్గా ఉండాలి అంటే హిస్టరీ, సైన్స్, సైకాలజీ, వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దీస్ థింగ్స్ అని. సో ఈ మూడింటిని ఆర్ లేకపోతే వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ ఫ్యాసెట్స్, హిస్టరీ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, వై దే ఆర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఇన్ సినిమా అని మీరు నమ్ముతారు? అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిలాసఫీ ఆల్సో. అండ్ ఈ క్రాఫ్ట్స్ అని యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ అకాడమిక్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండాలి మనకి అన్నమాట. యాజ్ వి ట్రైన్ అవర్ సెల్స్, ఒక అథ్లెట్ ఎలాగైతే రోజు అతను ట్రైనింగ్ అవ్వాలో, ద సేమ్ టైమ్ క్రికెటర్స్ అయినా సరే, ఎంత పెద్ద సూపర్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గారు అయినా సరే, హీ హ్యాస్ టు గో ఫర్ దోస్ స్టెప్స్ అన్నమాట. సో కాన్స్టెంట్గా మనం ఎలా అయితే న్యూట్రిషన్ ఇవ్వాలో, ఫిల్మ్ మేకర్ మైండ్కి కూడా ఆ కాన్స్టెంట్ న్యూట్రిషన్ అనేది కావాలి. దట్ విల్ కమ్ ఫ్రమ్ వేరియస్ ఫ్యాసెట్స్. మనం ఒక సినిమా తీస్తూ ఉంటే అందులో జాగ్రఫీ వస్తుంది, ఓకే, దాని అండ్ హౌ ద హ్యూమన్ బిహేవియర్ ఇన్ ద హిస్టరీలో ఎలా ఉంటాయి అనేది, ఆ ఫిలాసఫీ అంటే ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, క్యారెక్టర్ సైకాలజీ ఎలా మారుతూ ఉంటుంది అనేది, అవన్నీ తెలుసుకుంటే ఆర్ అప్డేట్ అవుతూ ఉంటే కనుక మన క్రాఫ్ట్ కొంచెం ఈజీగా అయింది అండ్ వైడ్ స్ప్రెడ్గా మనం ఆలోచించగలుగుతాం. ఇప్పుడు మీరు జాగ్రఫీ అని ఒక పదం ఆడారు కదా సార్. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ నేమ్డ్ ముఖేష్ మంజునాథ్. హీ రోట్ అ బుక్ ఆన్ తెలుగు సినిమా అండ్ హీఈస్ గోయింగ్ టు బీ అ డైరెక్టర్ సోన్. ఆయన మీ గురించి రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ తనని కలిసినప్పుడు మన ఇంటర్వ్యూ ప్రస్తావన వచ్చి ఇలా క్రిష్ గారితో మాట్లాడబోతున్నానంటే అతను ఒక సూపర్ విషయం చెప్పాడు. అదేంటంటే క్రిష్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హూ షోడ్ దాట్ ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్కి జస్ట్ మన జాగ్రఫీ మాత్రమే సరిపోద్ది. ఎందుకంటే ఎప్పుడన్నా కూడా మన కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీస్, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక బికమింగ్, ఒక ఐ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ మై సెల్ఫ్ అంటే మనం జనరల్గా ఏ లడాక్కో లేకపోతే నార్త్కో లేకపోతే ఏ అడవుల్లోకి అలా వెళ్ళిపోతారు. కానీ శర్వానంద్ దీని గమ్యం, హీ యాక్చువల్లీ టేక్స్ అ రోడ్ ట్రిప్ ఫ్రమ్ తెలంగాణ టు ఇక్కడిని హైదరాబాద్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి, విచ్ గోస్ ఆన్ టు ప్రూవ్ ద పాయింట్ ఇన్ ద వే దిస్ ఈస్ హౌ ఐ ఇంటర్ప్రిట్ దిస్, దట్ మన జాగ్రఫీ ఏదైతే ఉందో, మన కల్చరల్ డైవర్సిటీ ఏదైతే ఉందో, దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ అ మ్యాన్ టు లెర్న్ న్యూ థింగ్స్. దట్ ఈస్ సంథింగ్ దట్ అదర్ ఫిల్మ్స్ హ్యాడెంట్ క్యాప్చర్డ్. సేమ్ థింగ్ ఇన్ ఘాటీ అండి. ఘాటీలో తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్లో ఘాటీలు అనే వాళ్ళు ఉంటారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్స్లో మనం ఈస్టర్న్ ఘాట్స్ చూస్తాం. ఆ ఈస్టర్న్ ఘాట్స్లో ఒక్కొక్క ఘాటీ 100 kg మీద వేసుకొని దే కెన్ ట్రెక్ అప్ అండ్ డౌన్ అంటే యాక్చువల్గా. సో ఈ సినిమాలో కూడా జాగ్రఫీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఎ న్యూ వరల్డ్. ఒక ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు, ఈ పాత్రల గురించి వినలేదన్నమాట. సో మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ జాగ్రఫీ ఆల్సో అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు రైటర్ డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు హూ ఇంట్రడ్యూస్ మీ టు దిస్ సబ్జెక్ట్ అండ్ నాకు కథ రాసిన ఆయన అన్నమాట. సో ప్రతి సినిమాలో ఇలాంటి కొత్త జాగ్రఫీ దొరికితే మన డ్రామా కొత్తగా ఉంటాయి, ఆ వ్యక్తుల ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఆంధ్ర నుంచి ఒరిస్సా మధ్యలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. మేము షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద, దిస్ వెరీ ఫస్ట్ సీన్ ఇన్ ద మూవీ, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్గా మధ్యలో ఇటు ఒక అడుగేస్తే ఆంధ్ర, ఇటు అడిగేస్తే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రిడ్జెస్ ఆ నదుల మీద, బ్రిడ్జెస్ మీద, ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర కూడా అలాగే ఉంటుందండి. సో ఇటు ఊర్లో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక విధమైన హౌసెస్ అండి, ఒక బ్రిడ్జికి ఇవతలే ఖాళీ నడకన అటు ఇటు వెళ్ళేదన్నమాట. సో వ్యక్తులు కావచ్చు, భాష కావచ్చు, తిండి కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, అన్నీ మారుతూ ఉంటాయి. దట్స్ బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ దట్ మీ సినిమాలు అవి వాటిని అందంగా క్యాప్చర్ చేస్తాయి. అని సార్, మీరు ప్రతి సినిమాలో దిస్ ఐడియా ఆఫ్ బికమింగ్ అనేది ఒకటి ఉంటుంది. గమ్యం కానివ్వండి, కృష్ణమంది జగద్గురం కానివ్వండి, వేదంలో కూడా ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ బికమింగ్ అ పర్సన్. వై ఆర్ యూ సో డ్రాన్ టువర్డ్స్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ బికమింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ బట్ ఇది
నేను సూపర్ఫిషియల్ కాకుండా ఆ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సినిమాలో కనిపిస్తుందండి. అండ్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దే ఆర్ ఫ్లాడ్ క్యారెక్టర్స్. వాళ్ళు గనక మేబీ ద క్యాటర్పిల్లర్స్ వెన్ దే బికమ్ దే ఎవల్యూట్ ఇన్ టు బటర్ఫ్లైస్, దాన్ని మనకు చూపిస్తే అది ఒక ఆర్క్ లాగా నాకు చాలా చాలా సినిమాల్లో పనికొచ్చిందండి. అది వన్ ఆఫ్ ద సబ్ ప్లాట్గా ఉంటే గనక అది ఇప్పటికీ గుర్తుండిపోద్దండి. కొన్ని కథలు అలా దొరికినాయి అన్నమాట. మైట్ బి గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, కృష్ణమందే జగద్గురు, ఆ 3 మెయిన్లీ. దాని తర్వాత దట్ ఈస్ ఎ డిఫరెంట్ వన్. అది తనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, అది బికమింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ అండి. అందులో అతను ఫ్లాడ్ క్యారెక్టర్ కన్నా కూడా మేబీ ఆత్మన్యూన్యత భావం ఉండేది అతనికి. దాన్ని ఎలా అధిగమించాడు, తన తండ్రి చేస్తున్న జీవనోపాధికి తను కొన్ని రోజులు వెళ్తే అదేంటనేది కొండపల్లి. ఈ ఫస్ట్ 3 సినిమాల్లో నేను బికమింగ్ మీద తీసిన సినిమాలండి 3 కూడా. ఫస్ట్ సినిమా వస్తే ఒక సొసైటీలో ఒక వ్యక్తి ప్రయాణం, తను సమాజం నుంచి తనెలా ఒక వ్యక్తి సమాజంలో వెళ్తున్నప్పుడు అనేది. మై సెకండ్ ఫిల్మ్ వేదం అనేది సమాజంలో ఉన్న 5 సమాజం గురించిన కథ. అది ఒక వ్యక్తి సమాజంలో కథ అయితే సమాజంలోని వ్యక్తులు, కానీ సమాజం గురించిన కథ. స్పెక్ట్రమ్ ని రిప్రజెంట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సమాజం మీద కథ. సొసైటీ, స్టోరీ అబౌట్ సొసైటీ, ఎ మ్యాన్స్ ట్రావెల్ ఇన్ ద సొసైటీ, స్టోరీ అబౌట్ ద సొసైటీ. థర్డ్ థింగ్ కృష్ణమందే జగద్గురం. ఇది అన్సైడ్ నేను రాస్తున్నప్పుడే నాకు తెలుసు అన్నమాట. ఇది ఇన్ ఎవ్రీ పర్సన్, ప్రతి మనిషిలో ఒక సమాజం ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటారు, ముఖేష్తో ఒకలాగా మాట్లాడతారు, బేసికల్గా ఇంకో ఫ్రెండ్తో ఇంకోలాగా మాట్లాడతారు, ఓకే, గర్ల్ ఫ్రెండ్తో ఒకలాగా మాట్లాడతారు, ఆర్ మీ సిస్టర్తో ఒకలాగా మాట్లాడుతుంటారు. టీచర్స్ కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, అనేకమైన వి ఆల్ హ్యావ్ ఎ సొసైటీ ఇన్ అస్. మనిషిలో ఉన్న ఒక వ్యక్తిలో ఉన్న సమాజం గురించి అన్నమాట. ఈ 3 మై ట్రయాలజీ ఆన్ సొసైటీ అని. గమ్యం, వేదం, కృష్ణమందే జగద్గురు. ఆఫ్టర్ దట్ కంచె ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇట్స్ ద బికమింగ్ కన్నా అది అన్నం మెతుకులా ఉండే మనుషులు విడిపోతే ఎలా ఉంటుంది అనేది. దస్ ఆర్ స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్స్. దెన్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఇట్స్ అబౌట్ ద హిస్టారికల్, ద గ్రేట్ కింగ్ ఆఫ్ తెలుగు కింగ్డమ్ అన్నమాట. సో ఇండియన్ కింగ్డమ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ అవి డిఫరెంట్ అండి. బికమింగ్ సినిమాలు నేను మొదట్లో చేశాను అనమాట. సో దోస్ ఆర్ మై బికమింగ్ స్టోరీస్. ఘాటీలో సో ఈ సినిమాలో వచ్చేసి ఇట్స్ ఎ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్. నేను చెప్తా ఉంటాను, ఈ కథ ఏంటంటే కొన్ని కథలు కొన్ని పచ్చిగా సహజంగా పేలటానికి సిద్ధంగా ఉన్న కథలు ఉంటాయండి. సో గాంజా అనేది ఒక సొసైటికల్ ఇష్యూ, సామాజిక సమస్య. అందులో ఈ ఘాటీలు గాంజాని సరఫరా చేసేవాళ్ళు అన్నమాట, ద మ్యూల్స్. అందులో ఒక ఘాటి మన అనుష్క శెట్టి గారు, తనతో ఎగ్జాక్ట్లీ తనతో పెద్ద యాక్షన్ సినిమా చేద్దామని. ఓకే, అండ్ ఈ కథ తన మీద ఒక మంచిది ఫీమేల్ సెంట్రిక్గా చెప్తే అండ్ అనేకమైన లేయర్స్ ఓపెన్ అవుతాయండి. 360 degrees మగవాళ్ళకు లేనన్ని పార్శ్వాలు ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఘాటీని తీసుకున్నాం. ఇందులో కూడా ఒక కైండ్ ఆఫ్ బికమింగ్ ఉంటుంది. సో దాని ఆర్కే ఒక విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అన్నామండి. బట్ ఇది వేరే ఒక విధమైన బికమింగ్ అన్నమాట. మీ సినిమా చూసిన తర్వాత ఇది మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ నాకు డౌట్ ఉండింది, నేను మిమ్మల్ని అడగాలని కూడా అనుకుంటున్నాను. విచ్ ఈస్ క్రిష్ సినిమాలు అనేవి నాకు థీమ్స్తో డిఫైన్ అవుతాయి అన్నమాట. ప్రతి సినిమాని నేను ఓకే ఈ సినిమాలో ఈ థీమ్ స్ట్రాంగ్గా ఉంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఘాటి అట్లీస్ట్ ఫ్రమ్ ద ట్రైలర్ ఇట్ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ స్టోరీ డ్రివెన్ దాన్ థీమ్ డ్రివెన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ యూ టెల్ మీ ఎవ్రీ ఫిల్మ్. నో ప్రతి కథలో ఒకటి ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంటుందండి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కోర్ థీమ్. వితౌట్ దట్ యూ కెన్ నాట్ రైట్ ఎ స్టోరీ. ఎనీ స్టోరీ యూ టేక్ నో, అసలు మీరు థీమ్ లేని కథ పట్టుకుంటా అంటే అందులో థీమ్ ఉంటుంది, ఒక విధమైన థీమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సో సారీ టు ఇంటరప్ట్, బట్ మీకు థీమ్ అనేది స్టార్టింగ్ పాయింటా లేకపోతే స్టోరీ వచ్చాక స్టోరీలో థీమ్స్ ఆర్గానిక్ గా వస్తాయి? ఎలా వచ్చిందో చెప్పలేమండి, అన్నీ కూడా కలగలిపి వస్తాయి అన్నమాట. సో యూ కాంట్ రియల్లీ సే. కొన్నిసార్లు ఈ థీమ్లో సినిమా తీయాలనేది చాలా తక్కువ సార్లు ఉంటుంది అన్నమాట. ఈ కథ తీయాలి, ఇందులో ఈ థీమ్ ఒకటి ఉందనేది ఎత్తుక్కోవటం ఇంకా గొప్పగా ఉంటుంది. థింగ్ అబౌట్ థీమ్స్ ఈజ్ కథ రాసే కొద్ది థీమ్స్ మారుతూ ఉంటాయి, కొత్త థీమ్స్ ఎవల్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చివరికి వచ్చేసరికి అన్ని కలిపి ఇంకొక సరికొత్త థీమ్ రావచ్చు. ఇన్ సమ్ టైమ్స్ వైల్ యూ షూటింగ్ ఇట్ సెల్ఫ్ అనదర్ థీమ్ విల్ జాయిన్. అదొకటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ నో మీరు యాన్ ర్యాండ్ ఎలా రాసిందో కూడా మీరు చూసుంటారు. తన అందులో ఫస్ట్ తన రైటింగ్ గురించి చెప్పింది, హౌ షీ కన్సీవ్స్ అండ్ తన నోట్స్ ఎలా రాసుకుంటుందని. తన దగ్గర నుంచి కావచ్చు, ఇక్కడ దాకా నా దాకా రావచ్చు. అట్ ద సేమ్ టైం ఒక మంచి కథ రాసుకున్న తర్వాత ఫర్ మీ ఆ ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడు చాలా యునిక్గా ఉండాలి. ఓకే, ఈ సినిమా నేను చూసి ఉండకూడదు, ఐ మీన్ అట్లీస్ట్ తెలుగులో చూసి ఉండకూడదు అన్నమాట. అండ్ ఒక కొత్త వరల్డ్, కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇందులో దొరికిద్ది అనేది. ప్లస్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, గట్టి మనుషులు, గట్టి మనస్తత్వాలు. ముందు బేలగా ఉండొచ్చు కానీ తర్వాత ఎదిగేటువంటి అలాంటి క్యారెక్టర్స్ ఉంటే కనుక అవి నిలిచిపోతాయి. ఇవి వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు కథ వచ్చిన తర్వాత ఒక థీమ్ లాంటిది వచ్చింది, క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళ పర్స్పెక్టివ్స్ నుంచి థీమ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇట్స్ ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్ యాక్చువల్లీ. సో మెనీ టైమ్స్ థీమ్ అనేది సెకండరీగా, కథ వచ్చిన దాంట్లోంచి థీమ్ బేస్డ్ కథ అనేది కొన్నిసార్లు జరిగిద్ది ఆఫ్ కోర్స్. బట్ ఇన్ మై ఒపీనియన్, మై రైటింగ్, ఐ థింక్ ఆఫ్ ఎ స్టోరీ, దీస్ ఆర్ మై క్యారెక్టర్స్, దీస్ ఆర్ ద థీమ్స్ ఐ వాంట్ టు వర్క్ అరౌండ్. బట్ థీమ్స్ విల్ ఎవల్యూట్ వైల్ యూర్ రైటింగ్. మీకు ఫస్ట్ యాక్ట్ దాకా ఒక థీమ్ ఉంటుంది, బై ఇంటర్మిషన్ వచ్చేసరికి థీమ్ మొత్తం మారిపోద్ది. బై థర్డ్ యాక్ట్కి వచ్చేసరికి అసలు వేరేది రావచ్చు. కొన్నిసార్లు వీల్ గో విత్ 4 act స్ట్రక్చర్స్ యాక్చువల్లీ. అక్కడికి వచ్చేసరికి అది ఇంకో వేరే జర్నీ తీసుకుంటుంది అన్నమాట. ఘాటీలో వాట్ డ్రోవ్ యూ సార్ బియాండ్ ద స్టోరీ? ద ఘాట్స్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ, ద మౌంటైన్స్, ఆ పర్వతాలు నిశ్చలంగా ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఎగుడు దిగుడు ఉంటుంది అన్నమాట. మనుషుల్లో కూడా పర్వతాలు ఉంటాయి అన్నమాట. మొదలైన భారాలు మోసుకుంటూ పైకి వెళ్ళాలి, కొన్నిసార్లు దింపాలి. ఈ ఘాటీలు కూడా అంతే. వీళ్ళ ఎన్నో జర్నీ అనేది చాలా గొప్పగా కుదిరిందన్నమాట. అది ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్స్ ఎ వెరీ కాంటెంపరీ ఇష్యూ గాంజా అనేది. సో స్కూళ్ళ దాకా పాకింది. చాలామంది తల్లుల కడుపు కోతకి అనేకమైన. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఎకో సిస్టమ్, దెర్ ఈస్ అన్ యాక్షన్ అండ్ మోర్ అనుష్క శెట్టి. దీస్ ఆర్ ఆల్ ఐ వాంట్ టు డూ ఎన్ హై ఆక్టేన్ హై అండ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారు. సో ఇవన్నీ కుదరటం వల్ల ఈ సినిమా నాకు ఎక్సైట్మెంట్ తెచ్చిందండి. వుడ్ ఇట్ బి రైట్ టు సే దట్ ఇన్ అ వే దిస్ ఈస్ క్రిష్ జాగర్లమూడి's మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ కమర్షియల్ ఫిల్మ్? మై గమ్యం ఎంత క్రౌడ్ ప్లీజింగ్ అండి, బట్ దిస్ విల్ బి మోర్ కన్వెన్షనల్, మైట్ బి. అండ్ మోర్ దాన్ దట్ ద డైనమిక్స్ ఆఫ్ ఫిల్మ్ వాచింగ్ వర్ డిఫరెంట్ అండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు వీ యూస్ టు గో టు ద థియేటర్. చిన్నప్పుడు గుంటూరు నాకు గౌరీశంకర్ థియేటర్లో గాయం అనే సినిమా చూశాను నేను. ఓకే, పుష్పక విమానం, ఆదిత్య 369 చూశాను, అపూర్వ సోదరులు, విచిత్ర సోదరులు, అనేకమైన సినిమాలు. ఓకే, హృదయం అనే ఒక సినిమా, జెంటిల్మెన్ కావచ్చు, రోజా కావచ్చు, రాఘవేంద్రరావు గారు కూలీ నెంబర్ 1 కావచ్చు అన్నమాట. దేర్ లాట్ ఆఫ్ మూవీస్, భారత్ బంద్గా. సో ఇక్కడికి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే సబ్మిటెడ్ టు ద స్క్రీన్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో జడ్జ్మెంట్. ఐఎమ్ ఓకే, కథ చెప్తావా, రెడీ ప్లీజ్, నేను కొట్టడానికి రెడీగా కూర్చున్నానండి. అది దట్ వాజ్ ద డైనమిక్స్ ఎట్ దట్ టైం. ఓకే, ఇంటర్మిషన్లో ఒక గోల్డ్ స్పాట్ వస్తేనో, లిమ్కా వస్తేనో, కొన్ని సమోసాలు వస్తే, నాజప్సరాలు, బ్యూటిఫుల్ బాస్కెట్స్, అందమైన థియేటర్స్ ఉండేది మంగళి. అలాంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే అన్నమాట, ఇప్పుడు ఎవ్రీవన్, ఈవెన్ 10 years old కిడ్ ఆల్సో సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి కొడతానికి, ఇప్పుడు సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్, బికాస్ టూ మెనీ మూవీస్. అప్పుడంటే వారానికి చూసేవాళ్ళు, లేకపోతే నెలకోటి చూసేవాళ్ళు. బట్ వీఆర్ అక్వైంటెడ్ విత్ టూ మెనీ మూవీస్. ఇదంతా చూస్తాం, ఇది మనకి ఎడ్యుకేషన్, మన సిస్టంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు డైనమిక్స్ ఏంటంటే, మీరు క్రౌడ్ ప్లీజింగ్ అంటే ఒక్క మార్నింగ్ టు ఈవినింగ్ లోపల డిసైడ్ అయిపోతుంది ఆ ఫిల్మ్. అది అండ్ మోస్ట్ కేసెస్ ఓపెనింగ్ డే ఫిల్మ్స్ అవుతున్నాయి అన్నమాట. సినిమా అంటే ఓపెనింగ్ వీకెండ్, ఓపెనింగ్ డే ఫ్యాన్ ప్లీజింగ్ గొడవలు, ఓపెనింగ్ డే అన్నమాట. ఈ సినిమా అలా చూసుకుంటే ఇట్స్ వెరీ ఓపెనింగ్ డే ఫిల్మ్. అండ్ అనుష్క శెట్టి గారి ఫ్యాన్స్ కి ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్లీ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి, అంటే ఎవ్రీబడి లవ్స్ హర్ బేసికల్లీ, ఇష్టపడే ప్రతి ఒక్కరికి అసలు గుర్తుండిపోయే పండగ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ అబ్సల్యూట్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అండి. సో ఇన్ దిస్ ఎరా ఆఫ్ మీరు చెప్పినట్టు ఆ ఓపెనింగ్ డే, ఆ హై ఆక్టేన్, దీస్ ఎలివేషన్, ఇట్స్ బేసికలీ ఇప్పుడు ఉండేది ఇన్స్టాగ్రామ్ ఎరా అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని సినిమాలు చూసి ఇట్స్ అన్ ఇన్స్టాగ్రామ్ ఫిల్మ్ అంటే ఇది వర్క్ అయిపోద్ది. బికాస్ ఎవ్రీ 30 ప్రతిది కూడా 30 seconds they are calling it it's a real film, it's a film made for Insta generation. There are films like that's happening. So how are you ensuring that
మీ విజన్ కరప్ట్ అవ్వకుండా ఉండడం కోసం, బికాస్ సినిమా బాగా చేయాలి, ఖచ్చితంగా బాగా చేస్తేనే రెస్పెక్ట్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ మేక్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ వితౌట్ కాంప్రమైజింగ్. సో వర్క్ అవ్వాలనేది ఖచ్చితంగా ప్రయారిటీనే, అలానే విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, నేను 15 సంవత్సరాల క్రితం ఇన్స్టా ఫిల్మ్స్ చేశాను అనమాట. ఇమాజిన్ గాలిసీన్ క్యారెక్టర్ కావచ్చు, ఆ సినిమా డైలాగులు కావచ్చు, గమ్యం కావచ్చు, వేదం క్యారెక్టర్స్ కావచ్చు, బీటెక్ బాబు కావచ్చు, ప్రతి సినిమా అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమో, కేవలం ఇన్స్టాగ్రామే లేదు అప్పుడు అంతే. సో ఐఎమ్ డూయింగ్ దట్, మై విజన్ ఈస్ ద సేమ్. ఈ సినిమా కూడా నేను ఓపెనింగ్ అదంతా అది సెకండరీ అండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమా ఈ జానర్ ఇస్ ఎన్ యాక్షన్ జానర్. ఇది ఈ ఘాట్లలో, ఈ లొకేషన్స్లో, ఇక్కడ ఈ కథ చెప్పాలి, అనుష్క గారితోటి ఈ ఎమోషన్స్ తీసుకురావాలంటే ఈ విధంగా నేరేట్ చేయాలి, అందుకని ఇది యాక్షన్గా రూపొందిందండి. బట్ అఫ్ కోర్స్ మైండ్లో ఇది కాన్స్టెంట్ ఉంటుంది కదండి, వీ వాంట్ టు మేక్ ద ఫిల్మ్స్ కమర్షియల్లీ వైబుల్ అండ్ హ్యూజ్లీ సక్సెస్ యాక్చువల్లీ, సో దట్ అండ్ వీల్ మేక్ షూర్ దట్ ద ఫస్ట్ డే ఆడియన్స్ ఆల్సో విల్ బీ సూపర్బ్లీ ప్లీజ్డ్. అట్ ద సేమ్ టైం నేను అనుకున్న కథ ఎక్కడ ఘాటు తప్పకుండా చెప్పడానికి అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఇన్ ఏ గుడ్ అండ్ బెస్ట్ పాసిబుల్ వే అండి. సార్ ఇప్పుడు నాకు మీ రైటింగ్ అంటే చాలా ఇష్టము, నేను మీకు చెప్తూ ఉన్నా దట్ బికమింగ్ కానివ్వండి, మీ సినిమాలో ఉండే థీమ్స్, అది ఇదే నేను యాజ్ సమ్మన్ హూ హ్యాస్ ఫాలోడ్ యువర్ వర్క్, అది నేను చెప్తున్నా. నాలాగా చాలామంది ఆడియన్స్ ఉంటారు హూ ఎక్స్పెక్ట్ a certain thing from a Krish Jagarlamudi film. When we see your name, we expect the writing to be in a certain way, the characters to be in a certain way, which is great because మీరు ఒక సిగ్నేచర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోగలిగారు. బట్ ఆఫ్టర్ ఒక 17-18 ఇయర్స్ తర్వాత ఆ సిగ్నేచర్ అనేది ఒక బ్యాగేజ్ కింద కూడా మారే ఒక రిస్క్ ఉంటుంది కదా. మీరు కొత్తగా ట్రై చేయాలని అనుకోవచ్చు, బట్ ఆడియన్స్ బికాస్ వీ లవ్ యువర్ వర్క్, వీల్ కమ్ అండ్ సే వై ఈజంట్ this looking like a Krish Jagarlamudi film, why isn't this character behaving like a non-Krish film, ఆ థీమ్స్ ఎందుకు నాకు కనిపించట్లేదు అని ఆ బ్యాగేజ్ కూడా మీరు డీల్ చేయాలి కదా, బికాస్ యూ నో వాట్ వర్క్డ్ ఫర్ ఆడియన్స్ ఇన్ యువర్ ఫిల్మ్స్. నౌ మీ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నోయింగ్ దిస్ ఈస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చిన రోజు నాకు కలం ఆగిపోద్దామనండి. సో ఇట్స్ ఇంపాసిబుల్, నా మైండ్లోకి రాదు. ఒక కథ ఎన్నుకుంటున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉందా అనేది. బట్ నేను ప్రెజెంట్ ఆడియన్స్ని, బికాజ్ ఐ సీ మై సన్, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ లైక్, ఐ సీ మై ఫ్రెండ్స్, మై నీస్ ద రెగ్యులర్ ఆడియన్స్ అండ్ ద మీడియా టు ఎవ్రీ వన్, ద సోషల్ మీడియా, అండ్ ఐ అబ్జర్వ్ దట్ యాక్చువల్లీ. తెలియకుండానే నాకు ఒక ఇంబైబింగ్ అనేది జరుగుతుంది. ఐ అడాప్ట్ అండ్ ఆ ఫార్మాట్లోకి జనరల్గా వస్తాం. ఆ క్యాలిక్యులేషన్ అనేది మాత్రం నెవర్. నా సినిమాలు అది వర్కౌట్ అయింది, నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. వాట్ దే ఎక్స్పెక్ట్ ఈస్, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఒక అన్రిటన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద డైరెక్టర్. ఓకే, అది ఈ టైము ఈ మనీ ఇస్తున్నాము, నువ్వు అనుకున్న దాన్ని దీన్ని క్లియర్గా చెప్పు, నా కథని ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ జీ వరకు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి. దాన్ని హౌ ఎంటర్టైనింగ్ అండ్ హౌ ఎక్సైటింగ్ నేను చెప్తా అనేదే నా ప్రయత్నం. నాకు తిలక్ గారి కవితలు ఎప్పుడు నేను ఉదహరిస్తూ ఉంటాను, ఎగ్జాక్ట్. ఎందుకంటే ఆయన నాకు గుర్తంతే, నేను ఎంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, బట్ ద వే ఐ టెల్ విల్ ఆల్వేస్ బీన్ ఎ బ్యూటిఫుల్ వే అన్నమాట. రాజ్ కపూర్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా బిగ్ ఇష్యూస్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా అందంగా అసలు ద వే ఈ నేరేట్ అబ్సల్యూట్లీ గ్రేట్ అన్నమాట. ఐ ట్రై టు డూ ద సేమ్, దానికోసం పట్టుకుంటాను కానీ, బట్ ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ అసలు జీరో అన్నమాట. బట్ ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అని ఇందాక అన్నారు కదా సార్, ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ మీరు స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా? నిజంగా లేవు. బికాస్ కెన్ ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్, నాకు కృష్ణ వందే జగన్ గురించి చాలా చాలా ఇష్టమైన సినిమా సార్. బట్ అందులో ఎందుకో ఐ సీ దట్ యు ఆర్ ట్రైంగ్ టు కేటర్ టు ఎవ్రీ వన్. అది ఎందుకో అక్కడక్కడ మేబీ విజన్. బట్ సెకండ్ థింగ్ ఈజ్ నేను అప్పుడు స్ట్రగుల్ కాదు, అప్పుడు రాస్తున్నప్పుడు బేసిక్గా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అందులో ఏం జరిగింది, ఆ కథ రాసినప్పుడు ఫస్ట్లో బీటెక్ బాబుకి అతను ఎవరైతే విలన్ ఉన్నారో ఆయన మేనమామ అనేది, అది చివరిలో లాస్ట్ విల్ మేక్ ఇట్ వెరీ పర్సనల్ స్టోరీ టు హిమ్ అనేది, అది చేయటం జరిగింది బేసికల్గా. బట్ ఆఫ్ కోర్స్ దాన్ని రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్.
ఆ సినిమా దానివల్ల చాలా మందికి నచ్చింది. ఇట్ విల్ బి మోర్ కనెక్ట్ అయింది. కొంతమందికి బేసికల్గా అది ఇది ఎందుకు ఇది రెగ్యులర్గా ఉంది అనిపించింది అన్నమాట బేసికల్లీ. బట్ అది కాన్షియస్ డెసిషన్ అండి, అది స్ట్రగుల్ కాదు. ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, మెనీ వేస్ యూ కెన్ అప్రోచ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ వెరీ పర్సనల్ ఫర్ హిమ్. అంటే ఒక సొసైటీలో జరిగే బాధ చూసి అతను రియాక్ట్ అవ్వటం ఒకటి, సొసైటీలో రియాక్ట్ అయ్యే టైంకి he comes to know that he's the Reddappa అనే క్యారెక్టర్లో he comes to know that అతన్ని అన్యాయం చేస్తున్నాడు, అది వీళ్ళ తాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు అందుకని అక్కడికి ఎప్పుడు వద్దంటున్నాడు అనేది ఒక కథ కుదిరింది అన్నమాట. ఆ సబ్ ప్లాట్ చాలా ఎక్సైటింగ్, కమర్షియల్గా చాలా హెల్ప్ అయింది. బట్ సమ్ ఆఫ్ ద పీపుల్ లైక్ యూ దే మే సే అది ఎందుకని అన్నమాట బేసికల్గా. బట్ దట్ డే ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఎమోషన్ దట్. ఓకే, అండ్ దిస్ బ్రింగ్స్ మీ టు ఘాటి ఆల్సో. అంటే జస్ట్ వాంట్ టు యాడ్, ఇంకోసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే కృష్ణం వందే, అంటే కృష్ణం వందే జగద్గురు అని ఉంది. సో కృష్ణ కంసా స్టోరీ కూడా ఎక్కడో ఒక మైథాలజీలో లాగుతామని చెప్పి అది కూడా వచ్చి జాయిన్ అయిద్దాం. అది చాలా అందంగా కూర్చుంటది. ఎగ్జాక్ట్లీ, అది చాలా అందంగా కూర్చుంటది కృష్ణుడిది. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ సెటప్ అలా చేంజ్, ఆ సెటప్ రావటం వల్ల వీ హ్యావ్ టేకెన్ దట్ కంసవద చేసే ముందు చాలా జరుగుతాయి యాక్చువల్గా. పూతని చంపాలి, చాలా మందిని చంపాలి కదా. సో నాకు ఘాటీలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి సినిమాల్లో మనకి రికరింగ్ ప్లాట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఘాటీ ట్రైలర్ చూసినప్పుడు కూడా లైక్ ఓకే, స్మగ్లింగ్ అనేది కానివ్వండి, ఆపరేషన్ నుంచి వచ్చే ఒక హీరో కానివ్వండి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఈజ్ పర్సనలీ నాకు చూసిన ప్రతిసారి అబ్బా చాలా జెనరిక్గా ఉంది అనిపించే ఒక ప్లాట్ పాయింట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్ ఇస్ ఇట్ ఈస్ అ కార్పొరేట్ విలన్. ఓకే, ఇందులో కూడా నాకు జిషు సేన్ గుప్తా గారు కనిపి, ఎందుకంటే మీకు డెఫినెట్లీ రీజన్స్ ఉండొచ్చు, అదే యాక్టర్ చాలా సినిమాల్లో అటువంటి ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద వెరీ బ్రీఫ్ గ్లిమ్స్ దట్ వి గాట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఇటువంటి ప్లాట్ పాయింటే రాబోతుంది కదా అని. సో కొన్ని రికరింగ్ ప్లాట్ పాయింట్స్ జనరల్గా ఉంటాయి, అవి కొన్ని స్టోరీస్లో మనం అవాయిడ్ చేయలేము. సో వాటిని కొత్తగా ప్రజెంట్ చేయడానికి మీరు ఎలా? ట్రోప్స్ ఆల్వేస్ విల్ బి దేర్. నువ్వు మనకేమవుతుందంటే అండి, ఒక ఇది ఎకో సిస్టమ్ అండి, ఇది ఎకో సిస్టమ్ అంటే ఐ హ్యావ్ టు రిప్రజెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంక వేరే సినిమాలో ఉందని కాకుండా వేరే సినిమాలో ఉందని చెప్పి ఈ సినిమాలో దాన్ని తీసేయాలంటే అది మూర్ఖత్వం అవుతుంది, బికాస్ యు ఆర్ నాట్ ట్రూ టు యువర్ స్టోరీ యాక్చువల్లీ. బట్ యాజ్ యూ సెడ్, హౌ టు డీల్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ మోస్ట్ డిఫరెంట్ వే, అండ్ ఆ ఎకో సిస్టమ్లో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అది మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైన్ టు సే. ఇన్ మెనీ కేసెస్ చాలాసార్లు దట్స్ ఎ వాంటెడ్ థింగ్ ఫర్ ఫిల్మ్ మేకర్. అది ఎవాల్వ్డ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది రియల్లీ జస్ట్ కమింగ్ ఫర్ సినిమా ఫర్ ద జస్ట్ టు ఎంజాయింగ్ సేక్. వాళ్ళకి చాలా షార్ట్ టైం ఉన్నప్పుడు వీ వాంటెడ్లీ విల్ టేక్ సమ్ పీపుల్ హూ ఆర్ look like that actually. Sometimes that might happen. Easy ga register avvadani. Exactly. Sometimes that will happen and actually. But you have to see trope ante ela untadante hero heroine unnaru ade pedda trope antarandi. Yeah. And to be honest, oka rakanga chuskunte tropes exist for a reason kada. Exactly. Because when done well చాలా సక్సెస్ఫుల్ గా exactly they really పండుతాయి. Yeah. When you know the craft and you will really try to achieve that in a right manner. Yeah. Sir, అనుష్క గారితో ఈ రోజే మేము మాట్లాడాము. అండ్ మీరు వేదం అనుష్క గారికి నారేట్ చేసినప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఏడ్చేసి ఎస్సా నోవా అనేది చెప్పకుండా మాట్లాడుతూ ఉన్నారు అని. అది ఆల్మోస్ట్ అలాంటిదో ఒకటి దీనికి కూడా జరిగిందని చెప్పారు. అండ్ మీరు చెప్తారు, నాకు కథ నారేట్ చేస్తున్నప్పుడు ఎదుటి వారు కానీ కొంచెం బాధపడితే అది నాకు అందులో వాళ్ళు కానీ కంటితడి పెడితే నాకు పైసాచిక ఆనందం వస్తుంది దాంట్లో కథ గుడిగా. సో ఇంకా నేను దాన్ని యాంపప్ చేసి చెప్తాను అని చెప్పి. సో 2 క్వశ్చన్లు, అనుష్క గారికి ఈసారి నారేట్ చేయడము ఆ ఎక్స్పీరియన్స్, ఆవిడకి నారేట్ చేయడం ఈసారి ఆ ఎక్స్పీరియన్స్, హౌ డిడ్ దట్ ఫీల్ లైక్? డిడ్ ఇట్ ఫీల్ లైక్ లైఫ్ హ్యాస్ కమ్ అ ఫుల్ సర్కిల్? Yes, of course. సెకండ్ థింగ్, హౌ డిడ్ షీ ఎవాల్వ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఎ పర్సన్? సరోజ చాలా సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం చేసింది. అప్పుడు స్వీటీ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సేమ్ సోల్, సేమ్ బ్యూటిఫుల్ సోల్ అండి. యాక్టర్గా, సూపర్ స్టార్గా మల్టీఫోల్డ్ అండి యాక్చువల్గా. తను అరుంధతి, సరోజ, దాన్ని దాటి బాహుబలిలో దేవసేన, భాగుమతి ఇలాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ తను ఇండియాకి ఇచ్చిందండి. అండ్ వాటిలో పినికల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించింది అన్నమాట. ఈ సినిమాకి ఇట్స్ మోస్ట్ ఛాలెంజింగ్. కథ చెప్పిన ఎమ్మటే చాలా తను చెప్తా ఉంటే చాలా చిన్నపిల్ల వింటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కళ్ళలో ఆల్రెడీ యాక్ట్ చేస్తూ ఉంటారండి.
ఈ సినిమా చెప్పిన తర్వాత షీ టోల్డ్ మీ దట్ దిస్ ఈజ్ ఏ చాలా పెద్ద సవాల్తో ఉన్నది బికాస్ ద ఎమోషన్స్ ఆర్ లైక్ దట్ అన్నమాట. ఇట్స్ ఏ హ్యూజ్ బ్లెండ్ తను అండ్ ఇట్స్ ఏ కంప్లీట్లీ యాక్షన్. లేచిన మొదలు షీజ్ ఎ ఘాటి, ఒక 100 kgs వేసుకుంటుంది బేసికల్గా. తను షీ డ్రోవ్ ద బైక్, వెహికల్స్ అన్నీ నడిపింది. మీరు సినిమాలో చూస్తారన్నమాట. అది వాట్ నాట్ యాక్చువల్లీ వాటర్ లోపల నుంచి నడుచుకుంటా వెళ్ళింది, కొండలు ట్రెక్ చేసింది. అట్ ద సేమ్ టైం 100 మందిని కొట్టింది బేసికల్గా. సో దేర్ ఈస్ ఏ లాట్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ఛాలెంజింగ్ సినిమా అండి. సో ప్రతి యాక్టర్కి ఎలా ఉంటుంది, అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే వావ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్. ఇప్పుడు అనుష్క గారిని కన్విన్స్ చేయాలంటే క్రిషియల్ ఒక కథ చెప్తే కుదరదండి. ఆ కథ అనుష్క గారిని కన్విన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం అనుష్క ఆ క్యారెక్టర్ చాలా ఎక్సైట్ చేయాలి. కథ నచ్చితే చేద్దాము, క్యారెక్టర్ నచ్చితే చేసేద్దాం అన్నమాట. సో చేసేద్దామని ఈ కథ వినగానే తను చెప్పిందండి. మీరు ఎంత ఎవాల్వ్ అయ్యారు అనుకున్నారు సార్ గమ్యం నుండి ఇప్పుడు వెళ్ళి? అంటే ఒక షార్ట్ పెట్టాలనిపిస్తే అప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్కి మజిల్ మెమరీ అనేది కూడా ఒకటి డెవలప్ అయి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు ఓవర్కమ్, లాజిస్టికల్, క్రియేటివ్ ఛాలెంజెస్, ఆ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి ఒక షార్ట్ నేను కాన్సెప్చువలైజ్ చేయాలి, ఒక షార్ట్ పెట్టాలి అంటే మీరు ఎంత ఎవాల్వ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? లైక్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అండి నేను. సో ఫస్ట్ టైం కార్ నడుపుతున్నప్పుడు ఫస్ట్ కార్ ఉండి ఆ ఫస్ట్ 3-4 నెలలు చాలా జాగ్రత్తగా నడుపుతాం అన్నమాట. లెఫ్ట్ తీసుకునే ముందు, రైట్ తీసుకునే ముందు చూసుకొని అటు ఇటు ఆగి వెనకొల్ని గొడవ పెట్టి ఎల్బోర్డ్ వేసుకుంటాం బేసికల్గా. బట్ రైట్ నో వన్స్ యూ ఒక 15 yearsతో కార్ నడుపుతూ ఉంటే ఇంటికి కొన్నిసార్లు కార్ పార్క్ చేసిన తర్వాత వచ్చేసామా అనిపించింది అన్నమాట. సేమ్ థింగ్ విత్ దట్ ఇన్ ద క్రాఫ్ట్ వైజ్ యాక్చువల్లీ. బట్ ప్యాషన్ వైజ్ ఐఎమ్ మోర్ ప్యాషనేట్. గమ్యం అనేది సినిమా చూసిన తర్వాత సీతారాం శాస్త్రి గారు ఒక మాట చెప్పారన్నమాట. బాయ్ చాలా గొప్ప సినిమా తీసావు, ఇది ఇన్సిడెంటా యాక్సిడెంటా చూద్దాం అని అన్నమాట. అది వేదం తర్వాత ఆయనే అదే సీతారాం శాస్త్రి గారు మా గురువు గారు ఫీచర్డ్ అది ఇన్సిడెంట్ అబ్బాయి యాక్సిడెంట్ కాదు అని. నాది ఫస్ట్ సినిమా నేను ఆడియన్స్ కోసం తీశాను, ఆర్ ఇండస్ట్రీలో నేను రావటం కోసం తీశాను. రెండో సినిమా వేదం అనేది నా కోసం, నేను దర్శకుడిని, నేను కథ చెప్పగలనని తీశాను. మూడో సినిమా నుంచి నేను సినిమా తీయటం స్టార్ట్ చేశాను, కేవలం నా కోసం తీయటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఘాటి అనే సినిమాని ఎంత ప్యాషన్ అయితే ఉందో అప్పుడు ఇంకా పెరిగింది. బికాజ్ నవ్ ఐ నో 15 సంవత్సరాలు ఉన్నాం అన్నమాట బేసికల్గా. క్రాఫ్ట్ వచ్చు, నేను మేకింగ్ గురించి కాదు, దాన్ని హౌ టు మేక్ ఇట్ ఈవెన్ గ్రేట్ అనే దాన్ని ఆలోచన ఉందన్నమాట. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ ఎ గ్రేట్ టీమ్స్ revolving around me, or great teams I'm working with, who always supported me in this journey. Lovely. So last question, please answer it only if you are comfortable, and this is something I personally wanted to know on a personal level, sir. ఇప్పుడు ఇరైవి అని ఒక మూవీ ఉంటుంది సార్, కార్తిక్ సుబ్రాజ్ని. దాంట్లో ఎస్జే సూర్య ప్లేస్ వన్ ఫిల్మ్ మేకర్ whose film is stuck అనమాట. సో ఎవ్రీబడి కీప్స్ టెల్లింగ్ హిమ్ వై డోంట్ యూ మూవ్ ఆన్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్ అని చెప్పి. దానికి ఆయన ఇచ్చే ఆన్సర్ చాలా డ్రమాటిక్గా ఉంటుంది, బట్ మేబీ ఓన్లీ ఎ ఫిల్మ్ మేకర్ కెన్ ఎంపథైజ్ విత్ దాట్, విచ్ ఈస్ ఎట్లా మూవ్ ఆన్ అయిపోగలుగుతాను నేను, నాకు ఆల్రెడీ గర్భంలో ఐఎమ్ క్యారీయింగ్, ఇక్కడ ప్రసవం జరగకుండా నువ్వు మూవ్ ఆన్ అయిపోమంటే ఎలా? అది నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ నాకు ఈ కథ చెప్పాలని ఉంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అని చెప్పి అతను ఒక భయంకరమైన ఇందులో ఉంటారనమాట. నో ఐ డోంట్ వాంట్ టు డ్రమటైజ్ ఇట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ హరిహర వీరమల్లు, బట్ ఒక పర్సన్గా మెంటల్ హెల్త్ కానివ్వండి, హౌ డిడ్ యూ డీల్ విత్ దాట్ అండ్ హౌ డిడ్ యూ మూవ్ ఆన్ అనేది టు ద నెక్స్ట్ స్టోరీ? షెడ్యూలింగ్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం పార్షియల్గా షూట్ చేయాల్సి వచ్చిందన్నమాట. దాని తర్వాత నాకు ఏం రత్నం గారంటే చాలా రెస్పెక్ట్, పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం, యాక్చువల్గా చాలా రెస్పెక్ట్ ఆయన అంటే యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎన్ యాక్టర్, యాజ్ ఎ లీడర్. బట్ ఈ సినిమా హరిహర వీరమల్లు ఇట్స్ ఎ వెరీ ప్రొలాంగ్ బేసికలీ, అండ్ దెర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఫ్యాక్టర్స్ ఇన్స్ ఫ్రమ్ మై సైడ్, ఆఫ్ కోర్స్ ఫైనాన్సెస్ కావచ్చు. ఓకే, 5 years I had to there, and I have my own teams actually, and apart from that, the promises I made to others also actually. But ఇక్కడ షెడ్యూలింగ్ అనేది ఎప్పుడనేది తెలియలేదు. ఇది 2023 నేను 2022లో షూట్ చేసిన తర్వాత 2023లో అంటే కొన్ని రోజులుగా, అంటే అప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అవసరం, రాష్ట్రానికి వెళ్ళాలి, తన ఆశయం అవి ఉన్నాయి.
ప్లస్ ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అదంతా నిజంగా లేదు. సో నేను చాలా ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ యాక్చువల్లీ. అన్ని కథలు, కొన్ని కథలు ముగించలేము అన్నమాట బేసికల్గా. నో అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇట్స్ వాయిడ్ కదా. ఎగ్జాక్ట్లీ. నో అంటే ఒక కథ రాయటం అంటే ఎంత మదన పడతామో. నో చిట్లితే కింద కొన్ని కథలు వస్తాయి అన్నమాట బేసికల్గా. బట్ I feel sad that I was not able to complete the entire thing, but I have my own reasons, you know. And తర్వాత నేను మూవ్ అయిన తర్వాత ఘాటి సినిమాకి, బట్ నో ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ బికాజ్ నో ఇక్కడ నా క్యాప్టెన్షిప్లో అది మూవ్ అవ్వాల్సింది అన్నమాట. కొన్ని వందల మంది ఉన్నారు. సో దట్ ఆల్వేస్ విల్ బి దేర్. బట్ యునో దిస్ యాజ్ యు సెడ్, యునో ఒక వీ రీడ్ ఏ లాట్ ఆఫ్ ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, యూనో మనల్ని సమాధానపరుచుకొని ఆ స్థితప్రజ్ఞత కొంచెం తెచ్చుకొని యూ విల్ మూవ్ ఆన్ అండ్ యూ విల్ డూ యువర్ వర్క్. అంటే సో వాట్ హెల్ప్డ్ యూ డ్యూరింగ్ దట్ ట్రాన్సిషన్ ఫేజ్? పని అండి, పని. రైటింగ్ కాటి, షూటింగ్ కాటి, అండ్ అది పని మాత్రమే అండి. ఏ బాధనైనా మరిపించగలిగే మందు ఒకటే అండి, పని. యూ గెట్ ఇన్ టు ద స్టోర్, యూ గెట్ ఇన్ టు యువర్ వర్క్ అండ్ యూ విల్ బి ఫ్లయింగ్ విత్ బెస్ట్ కలర్స్ అండి. సో ఐ హోప్ యూ కంటిన్యూ టు కీప్ వర్కింగ్. అండ్ ఒకసారి చెప్పారు మీరు దట్ నెక్స్ట్ స్టోరీ ఏంటి అనేది నన్ను ఎప్పుడు భయపెడుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టోరీ లేకపోతే నాకు లైఫ్లెస్గా ఉంటుందని. బట్ ఎన్నో కథలు మీరు చెప్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, మమ్మల్ని అందరినీ ఎంతో కొంత చోట ఆలోచింపజేస్తూ సినిమాలు తీస్తూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ your take soon on September 5th. Definitely, sir. Thank you so much. Thank you so much. We have a little gift for you, Avinash. Yeah. You got unnaya? You got untaya? Yeah, because I really admire it. So sweet. Okay, ఆయనకి ఇచ్చేయండి. No, show him the frame first. It even. No, లెగవాలా? నో ప్లీజ్ కెమెరా అదే పర్లే. ఆ ఫోటో ఎక్కడ దొరికింది? ప్రతిదీ పెళ్లి చూపులు పంపించిన ఫోటోలా. లేదు, నేను జనరల్ ఆలోచిస్తున్నప్పుడు కూడా, మన అసోసియేట్స్ కి చెప్తున్నప్పుడు కూడా, జనరల్ గా నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఇలా పెట్టి ఐ జస్ట్ డూ లైక్ దట్. సెట్ లోనే ఏదో చెప్తా ఉంటారు అన్నమాట. Thank you so much. Thank you so much for this, and thank you so much for all your kind words. Yeah. Thank you so much. Thank you so much. Sir, if you can sign these copies, we'll pick your fans and do a giveaway for them. We'll distribute. Okay. Yeah. Okay. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత నేను సంతకం పెట్టేస్తాను. 8-3 అవ్వంగానే సేమ్ సంతకం అన్నమాట. సినిమా పెద్దవంశీ గారు అన్నారు, ఫస్ట్ సినిమా చూసిన గమ్యం చూసిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ పిలిపించారు అన్నమాట. చూస్తే బాగా తీసావు, చివరి సంతకం పెట్టావు కదా అన్నారు. అవునంటే ఆ సంతకము ఏమన్నారు ఆయన, ఆ సంతకం ఫేక్ కాకుండా చూసుకో, ఒరిజినల్ సంతకం పెట్టి ఎప్పుడు అన్నాడు.